భగవద్గీతలో అనేక సూర్య కుటుంబాలు అన్నట్టు రుజువు ఉంది. కానీ అది వాళ్ళు చెప్పే విధానం వేరే రకంగా ఉంటుంది. కానీ దాని అర్థం నేను మీకు ఇప్పుడు చెబుతా. ఒకనొక సందర్భంలో అర్జునుడు, నేను యుద్ధం చేయను, వాళ్ళంతా నా చుట్టాలు, కౌరులంతా నా చుట్టాలు, నా గురువులు, నేను యుద్ధం చేయను అని చెప్పేసి కృష్ణుడు ఎదురు తిరుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఏంటంటే, బాబు ఇది ఈ యుద్ధం నేను ఒక్క క్షణంలో ముగించగలను, నేను తయారు చేసుకున్నాను, నీ ద్వారా నేను చేపించాలని నేను తయారు చేసుకున్నాను, నువ్వు ఒక్కడవే కాదు నాకుంది అంటే, అప్పుడు దాంట్లో భగవద్గీతలు ఏమంటే, కృష్ణుడు విశ్వరూపం దాల్చినట్టు 1000 సూర్యులు కాంతితో అర్జునుడి కనపడినట్టు, అది అర్జునుడు తట్టుకోలేక కృష్ణుడిని ప్రాధాయపడి నువ్వు మామూలు రూపంలోకి రమ్మనుకో అన్నట్టు మనకు చెబుతారు. కానీ అది వాస్తవానికి ఏంటంటే, ఒక్క సూర్యుడు భూమి దగ్గరికి వస్తేనే భూమి మాడిపోద్ది. సూర్యుడు భూమి మీదకి వస్తాం, కృష్ణుడు విశ్వరూపం దాల్చి 1000 సూర్యుల కాంతిని చూపిస్తాం. అక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే అర్జునుడు తనకి అంటే మనిషికి ఏంటంటే అహం పెరిగిపోద్ది, ఏదో కొంత మనకు కొన్ని బలం చేకూరగానే, కొంత శక్తి చేకూరగానే మనం ఇక దేవుని కింద ఫీల్ అయిపోతాం, ఎదురు తిరుగుతాం ఎవరు పడితే వాళ్ళకి. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఆ మూలాలు మర్చిపోతాం. అది తెలియజేయడానికే కృష్ణబాబు ఏం చేస్తాడంటే, అర్జునుడిని విశ్వంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి అక్కడ అనేక సూర్య కుటుంబాలను చూపిస్తాడు. అనేక సూర్య కుటుంబాల్లో అనేక భూములు ఉంటాయి. అనేక భూముల్లో చాలా మంది అర్జునుడు లాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రతి భూమి మీద కొంతకాలం గడిచాక ఈ రాక్షసత్వం పెరిగిపోయి వీళ్ళు ఏం చేస్తారంటే భూమిని నాశనం చేస్తారు. భూమి నాశనం అయితే సౌర కుటుంబం నాశనం అయిపోద్ది. వీటన్నిటికీ నాయకుడు ఎవరో, వీటన్నిటికీ అధిపతి ఎవరో? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తే ఈ అవతారాలు అనేక భూముల్లో అనేక అవతారాల కింద వస్తూ ఉంటాడు ఆయన. మనకు తెలిసింది మన భూమి మీద ఉన్న అవతారాలు వరకే. వేరే భూమి మీద ఉన్న అవతారాలు, వేరే భూమి మీద ఎటువంటి జీవరాశి ఉంది ఆయన మనకు తెలియదు. మనకు తెలిసిన జ్ఞానం అంతా మన సూర్య కుటుంబంలో, ఈ మనకున్న గ్రహాల్లో మనకున్న ఇది ఇంతవరకు తెలుసు. అది సర్లే, అర్జునుడు అది చూసిన తర్వాత ఇదన్నమాట నా పరిస్థితి, నాకున్న శక్తి ఇది, నేను ఒక ప్రాణిని, ఒక భూమి మీద ఒక ప్రాణిని, ఇన్ని లక్షల భూములు ఉన్నాయి, ఇన్ని లక్షల సూర్య కుటుంబాలు ఉన్నాయి అని తెలుసుకుని బుద్ధి తెచ్చుకుని వచ్చి కురుక్షేత్రంలో కృష్ణుడు చెప్పినట్టు చేసి ఆ కౌరవుల రాక్షసత్వాన్ని నాశనం చేసి భూమిని కాపాడుకుని ద్వాపరయుగం నుంచి కలియుగంలోకి కృష్ణ భగవానుడు ఈ కాలాన్ని కొనసాగిస్తాడు. వాస్తవానికి జరిగింది అది. ఇక్కడ ఖచ్చితంగా భగవద్గీతలో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతుంది అనేక సూర్య కుటుంబాల గురించి, అనేక భూముల గురించి ఖచ్చితంగా తెలియజేస్తుంది భగవద్గీత. అది మనకి వీళ్ళకి చెప్పే విధానం ఏంటంటే, అదేదో కృష్ణుడు విశ్వరూపం చూపించినట్టు, అది మనకేంటంటే ఏదో ఒక రకమైన అట్రాక్షన్, అంటే ఒక ఆకర్షణకి లోన్ చేస్తున్నారు అంతే. కానీ అక్కడ వాస్తవానికి ఈ విధంగా నిజం వాస్తవానికి కనుక ఇట్ట నమ్మే విధంగా నమ్మశక్యంగా అర్థవంతంగా ఉండే విధంగా ఇది తెలియజేస్తే, ఈ సృష్టికి మూల కారణం విష్ణుమూర్తి అని సైన్స్ లో గాని ఇవన్నీ మనం దేవుడు సృష్టించిన దాన్ని మనం తెలుసుకున్న విషయాలే సైన్స్ అని
అవి మనం తెలుసుకున్నది నలకంతని, అది మనం తెలుసుకున్న విషయాలన్నీ ఈ భూమికి సంబంధించినవి, ఇటువంటి భూములు అనేక లక్షలు ఉన్నాయని తెలుసుకుంటే ప్రతి మనిషి నేను శాస్త్రవేత్తని, నేను డాక్టరేట్ని, నేను పిహెచ్డిని అని విరవేగడం. ఎందుకని నువ్వు తెలుసుకుంది నలకంత. నువ్వు తెలుసుకుంది ఎవరు తయారు చేశారు? అది ఎవరు సృష్టించారు? దేవుడు ముందు నువ్వు ఎంత? నలకలో కొన్ని లక్షల వంతు, కొన్ని కోట్ల వంతు నలకలు అంతా నువ్వు తెలుసుకుంది. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకు ఇచ్చిన అవకాశాన్ని, నీకు ఇచ్చిన భూమి, నీకు ఇచ్చిన ఆ శరీరాన్ని, మట్టి శరీరాన్ని ఉపయోగించుకుని నీ ఆత్మకే బలాన్ని చేకూర్చి మోక్షం సాధిస్తానికి ముందుకు పో.